Good morning to all. My name is Sri Chinmayasri. I am studying in 3rd grade. నేను ఈరోజు భగవద్గీత గురించి చెప్తున్నాను. మనిషి మంచిగా జీవించడానికి మానసికంగా బలంగా ఉంటూ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సందేహాలు, బాధలు ఎదుర్కోవాలంటే మన పని మనం శ్రద్ధగా చేయాలి. చదవటం విద్యార్థుల కర్తవ్యం, కావున శ్రద్ధగా చదవాలి. రెండవది, విజయం వచ్చినా ఓటమి వచ్చినా ధైర్యంగా ఉండాలి. మనం కష్టపడి ప్రయత్నించాలి. విజయం వచ్చినా ఓటమి వచ్చినా ఒకేలా ఉండాలి. మన మనసుని నియంత్రించుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు కాసేపు ఆలోచించి మాట్లాడాలి. అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి. అందరికీ సహాయం చేయాలి. మంచి పనులు చేయాలి, నిజం మాట్లాడాలి. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. ఇవన్నీ మన జీవితాన్ని గొప్పగా మారుస్తాయి. మనం తప్పక పాటిస్తే గొప్ప వాళ్ళం అవుతాం. ఇదంతా మహాభారతంలోని 18 అధ్యాయాలుగా 700 శ్లోకాల్లో శ్రీమద్ భగవద్గీతలా ఉంది. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు, కేవలం యుద్ధానికి సంబంధించిన గ్రంథం కాదు. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కుల మతాలు తావు లేకుండా తమ జీవితాలకు మార్గదర్శకంగా తీసుకుంటారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవ్వడానికి ముందు అర్జునుడు తన స్నేహితులు, బంధువులు, గురువులు అని చూసి చాలా బాధపడ్డాడు. తన స్నేహితుడైన రథసారథి అయిన శ్రీకృష్ణుడు జీవితంలో ఎలా ధైర్యంగా ఉండాలి, మన కర్తవ్యాన్ని ఎలా చెయ్యాలి అని బోధించాడు. ఆ అమూల్యమైన బోధనలే శ్రీమద్ భగవద్గీత. చివరికి భగవద్గీత మనకి ఏం చెప్తుంది? ఆత్మజ్ఞానాన్ని పెంచుకో, ఆత్మ చనిపోయేది కాదు, ఆత్మ పరమాత్మగా ఎదగాలి. మనం చేసిన కర్మలు మళ్ళీ మనకే వస్తాయి. మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చెయ్యాలి. అందరికీ సహాయం చేయాలి. ధైర్యంగా ఉందాం, నిజాయితీగా ఉందాం, నిజం మాట్లాడదాం. సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. 4th అధ్యాయం 24th శ్లోకం. బ్రహ్మార్పణో బ్రహ్మహవిర్ బ్రహ్మజ్ఞాన బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 9th అధ్యాయం 22th శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాయ్ ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 18th అధ్యాయం 78th శ్లోకం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్బుద్ధి ధ్రువ నీతిర్మతిర్మమ. 9th అధ్యాయం 26th శ్లోకం. పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిభూతం అశ్నామి ప్రయతాత్మనః. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।